this is Neha. Please subscribe Chandika World. Hi, this is Neha. Please subscribe Chandika World. బలె 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 హిరణ్యకశిపుడరా నిన్ను ఎరసగ తింటనురా హే నరసింహసానినిరా నిన్ను నచ్చుక తింటనురా. మన తెలుగు భాష ఎంత గొప్పదంటే కేవలం 3 అక్షరాల పదానికి కూడా 3 కిలోమీటర్ల అర్థం ఉంటుంది. అలాంటి ఒక అద్భుత పదమే టక్కరి. సింపుల్ గా చెప్పాలంటే ఇతరుల అంచనాలకు ఏమాత్రం అందకుండా తన అపరిమిత తెలివిని జిత్తులమారితనంతో రంగరించి కాస్త జానతనం జోడించి తెగించి తాను అనుకున్నది మాత్రమే ఆచరించే వాడిని టక్కరివాడు అంటారు. అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ తొలి రోజు ప్రకటించిన విధి విధానాలను పరిశీలిస్తే అతనెంత టక్కరివాడో అర్థమవుతుంది. టక్కరి అంటే దొంగ దుర్మార్గుడు కాదనే విషయం మీకు తెలుసు. తన ప్రత్యర్థిని దొంగ దెబ్బతీసే దీర్ఘకాల రహస్య ప్రణాళికల జోలికి వెళ్లకుండా ధైర్యంగా అప్పటికప్పుడు ఎదుర్కొనే వాడిని వీరుడంటారు. అక్రమ వలసదారుల బహిష్కరణ విషయంలో తనకు ఎదురు తిరిగిన కొలంబియా అధ్యక్షుడు అతివాద నాయకుడు తొంటరి పెట్రో యొక్క నిర్లక్ష్యపు ఆట కట్టించిన ట్రంప్ను వీరుడే అనాలి. ఇంకా ట్రంప్ అంటే గెలుపుకు ఉపకరించే సాధనమని తెలుగు అర్థం ఉండనే ఉంది. మనమంతా కూడా జీవితంలో గెలుపు కోసం ఎప్పుడో ఒకసారి మన వద్ద గల ట్రంప్ కార్డులను ఉపయోగించి ఉంటామని గతాన్ని రివైండ్ చేసుకుని రిప్లే చేసుకుంటే మీరు అవుననే అంటారు. టక్కరి వీరుడు ట్రంప్ జాతకంలో ఉన్న ఎన్నో విశేషాలను సశేషాలను మీకు వివరించి మరీ ముఖ్యంగా జ్యోతిష అభిమానులకు ఆసక్తి కలిగించే చిరకాల సందేహాల సంఖ్యలను తొలగించాలని ఆకాంక్షతో చేసినదే ఈ వీడియో. ఇప్పుడు మీరు చూస్తున్నది ట్రంప్ జాతక చక్రం. జన్మ తేదీ 14 జూన్ 1946 అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉదయం 9:51 జననం ఆధారంగా ఈ చార్టు తయారు చేయబడింది. శిశువు తొలి శ్వాస తీసుకునే సమయం, అధికారిక రికార్డుల్లో నమోదు చేసిన సమయం, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఉన్నట్లు అనేక మంది మాతృమూర్తులు తరచూ వెల్లడిస్తుంటారు. ట్రంప్ విషయంలో కూడా అలా జరిగే అవకాశాన్ని త్రోసిపుచ్చలేము. ట్రంప్ తొలి శ్వాస తీసుకున్న సమయం 9:51 గూగుల్లో లభించిన సమాచారం. ట్రంప్ ఉదయం 9:51 నుండి ఉదయం 10:54 జన్మించి ఉంటారని మరి ఒక పరిశోధన సమాచారం. ఆ రోజు సుమారు 10:26 వరకు లగ్న నక్షత్రం మఖ మరియు ఆ తర్వాత పూర్వ పలుగుని మొదటి పాదం. లగ్న నక్షత్రం మఖ ఉన్నందున నేను 9:51 సమయానికే మొగ్గు చూపాను. మరి ఒక జన్మ సమయం 10:54 అనేక మంది ప్రస్తావించినందున తదనుగుణంగా కూడా చార్టులు పరిశీలించి జన్మలగ్నం, జన్మరాశి, గ్రహస్థితులు, గ్రహములు స్థితి నొందిన నక్షత్రాలు, నవాంశలో గ్రహాలు, వీటిలో మార్పులు లేనందున ఇంకా ఇక్కడ ఉదహరించవలసిన అవసరం లేని ఇతర జ్యోతిష్య కారణాల వలన నేను ఈ చార్టును స్వీకరించాను. అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జన్మదినం జూన్ 14, 1946 రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. గ్రహణం రోజు జన్మించటం దోషప్రదం కాదు అని చెప్పటానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ జాతకం ఉండబోదు. కావున జ్యోతిష అభిమానులు గ్రహణ జననాల గురించి అపోహలు, ఆందోళనలు తొలగించుకోవాలని తొలుతుగా మనవి చేస్తున్నాను. జాతక చక్ర పరిశీలనా క్రమం ఒకసారి వివరిస్తాను. ముందుగా జన్మ నక్షత్రం, జన్మరాశి, జన్మతిథి, జన్మ నక్షత్రాధిపతి, జన్మ లగ్నాత్తు, నక్షత్రాధిపతికి సంక్రమించిన ఆధిపత్యము, నక్షత్రాధిపతి స్థితి నొందిన భావము, జన్మరాశిని వీక్షించుచున్న గ్రహములు, వాటి ఆధిపత్యములు, జన్మలగ్నం, లగ్నాధిపతి స్థితి,
లగ్నం మీద గ్రహ దృష్టులు, లగ్నాధిపతి స్థితి నొందిన భావము, ఆ భావముపై దృష్టులు, ఇవన్నీ ఎవరి జాతకంలోనైనా కీలక అంశాలు. మరీ ముఖ్యంగా కేంద్ర కోణాధిపతులు, ఆ గ్రహములు స్థితి నొందిన భావములు, దృష్టులు మొదలైన విషయాలు పరిశీలించాలి. తదుపరి ఉచ్చ, నీచ, స్వక్షేత్ర, మిత్రక్షేత్ర, శత్రుక్షేత్ర, వర్గోత్తమాంశ పొందిన గ్రహములను గుర్తించాలి. తర్వాత గ్రహ కలయికలు, సదర గ్రహములకు వచ్చిన భావాధిపత్యాలు, అవి స్థితి నొందిన భావాలు ఇత్యాది విషయాలు గమనించాలి. జాతక చక్రంలో మొత్తం 9 గ్రహములను గమనించి ఏ విభాగంలో ఎక్కువ గ్రహాలు ఉన్నాయో నిర్ణయించాలి. 1, 4, 5, 7, 9, 10 భావాలు కేంద్ర కోణాలు. ఇది ఉన్నత విభాగం. 2, 5, 8, 11 భావాలను పణపరములు అంటారు. ఇది రెండవ విభాగం. 3, 6, 9, 12 భావాలను అపోక్లేమములు అంటారు. ఇది మూడవ విభాగం. ఈ 3 విభాగాలు వేటికవే ప్రత్యేకత కలిగి ఉన్నప్పటికీ ఉన్నత విభాగంలో గ్రహములు ఎక్కువగా ఉన్న ఎడల యోగ జాతకులని భావించాలి. చివరిగా దశాక్రమం పరిశీలించాలి. జన్మ నక్షత్రాధిపతి దశతో వింశోత్తరి దశలు ప్రారంభమవుతాయని అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ గమనించవలసిన సున్నిత విషయం ఏమంటే, దశ అంతర్దశానాదులు జన్మ నక్షత్రానికి శుభతారల మీద లేదా అశుభతారల మీద ఉన్నది నిర్ధారించుకోవాలి. విపత్తార, ప్రత్యక్తార, నైధన తారల మీద స్థితి నొందిన దశ అంతర్దశానాదులు గొప్పగా ఫలితములు ఇవ్వజాలరు. యోగజాతకులు కోట్లాది మంది ఉంటారు, కానీ యోగాన్ని అనుభవించే జాతకులు కొద్దిమంది మాత్రమే ఉంటారు. అలాంటి కొద్ది మందిలో ఒకే ఒక్కడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈతని బయోగ్రఫీకి సంబంధించిన ఎంతో సమాచారం గూగుల్లో అందరికీ అందుబాటులో ఉంది. అందువలన ట్రంప్ జీవిత చరిత్ర, సాధించిన విజయాలు, అనుభవించిన పదవులు, చేసిన వ్యాపారాలు, దివాలా తీయించిన వైనాలు, మోహాలు, అప్రదిష్ట, అరాచకాలు, ఆగడాలు గురించి నేను ఇక్కడ చెప్పనవసరం లేదు. అధికారం, ధనం ఉన్న చోట పరపతి, కీర్తి, విందులు, వినోదాలు, విలాసాలు, సరదాలు, సంతోషాలు, అతివులు, అందాల ఆరబోతలు, వందిమాగదులు, పొగడ్తలు, వలచి వచ్చే రంబలు, వద్దన్నా వచ్చి పడే కానుకల రూపంలో సంపదలు, సన్మానాలు, క్షణం తీరిక లేని వ్యాపకాలు, తప్పనిసరి శత్రువులు, నమ్మక ద్రోహులు, ధన కనక వస్తు వాహన గృహ స్వర్ణాభరణ సుఖ సౌఖ్యాలు ఎటు ఉంటాయి. జాతక పరిశీలన క్రమం గురించి నేను ఇప్పటి వరకు వివరించిన అంశాలన్నింటిలో ట్రంప్ జాతకం అగ్రగామిగా నిలుస్తుంది. లగ్న, చంద్రలగ్న, రవి లగ్నముల నుండి కూడా ట్రంప్ గారి జాతకం దివ్యంగా ఉంది. ఇలా ఉండటానికి కారణమైన జ్యోతిష అంశాలను ఇప్పుడు వరుసవారీగా వివరిస్తాను. 1. జన్మ నక్షత్రం జ్యేష్ఠ. ఈ నక్షత్రం గురించి సవిస్తరంగా చెప్పబడిన వీడియో మన ఛానల్లో ఉంది. ఆసక్తి గలవారు పరిశీలించండి. నక్షత్రాధిపతి బుధుడు. బుధగ్రహం గురించిన సమగ్ర సమాచారం బుధ దృష్టి వీడియోలో ఉంది. మరింత లోతుగా తెలుసుకోదలిచిన వారు ఈ వీడియో చూడవచ్చును. ట్రంప్ సింహలగ్నంలో జన్మించినందున నక్షత్రాధిపతి బుధుడుకు ధనలాభ భావాలకు ఆధిపత్యం వచ్చినది. లాభభావమైన మిథునంలో స్వక్షేత్రంలో బుధుని స్థితి. జాతకములో జన్మ నక్షత్రాధిపతి ప్రాముఖ్యత ఎంత అంత కాదు. నక్షత్రాధిపతి, ధనలాభాధిపతి లాభభావంలో ఉంటే ఇంక చెప్పేదేముంటుంది? మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది. ఒకవేళ మట్టి మట్టిగా ఉంటే బంగారం కంటే ఆ మట్టే విలువైనదిగా జాతకునికి లాభం చేకూరుతుంది. లాభం అంటే కేవలం ధన సంపదలకే గాక సమస్తానికి వర్తిస్తుంది. లాభంలో శ్రేయస్సు ఉంది, సంతోషం ఉంది, కూడికి ఉంది, విజయం ఉంది, స్నేహ సహకారం ఉంది. ఒక్క మొక్కలో చెప్పాలంటే అన్ని రకాల వ్యక్తిగత, వ్యాపార, రాజకీయ వ్యవహారాల ద్వారా జాతకునికి లాభమే చేకూరుతుంది. 2.
జన్మలగ్నం సింహరాశి. సింహలగ్నంలో జన్మించిన వారిని మీరంతా మీ ఎరుకులో ఎంతో మందిని చూసి ఉంటారు. సింహం మృగరాజు, అధిపతి సూర్యుడు గ్రహరాజు. రాచరికం, టీవీ, అధికారం, పెత్తనం చలాయించే గుణం, స్వతంత్ర భావాలు, స్వీయ నిర్ణయాలు, నాయకత్వము, రాజకీయాలు, ప్రభుత్వం ఇత్యాదివన్నీ సింహలగ్న జాతకులలో చూడవచ్చును. గ్రహరాజు సూర్యుడు స్వయం ప్రకాశకుడైనందువలన ఈ జాతకులు శాసించటమే గాని శిరసావహించటం వీరికి సరిపడదు. సింహలగ్నం గురించి వివరంగా తెలుసుకోదలిచిన వారు మన ఛానల్లో గల సింహరాశి వీడియో చూడండి. అదేవిధంగా సూర్యదృష్టి వీడియో చూసిన ఎడ్ల సూర్యుడి గురించి, సూర్యుడి ఔన్నత్యం గురించి తెలుస్తుంది. ట్రంప్ గారి జాతక చక్రంలో లగ్నాధిపతి రవి లగ్నం నుండి దశమ కేంద్రంలో రాహువుతో కలిసి స్థితి నుండి ఉన్నాడు. లగ్నాధిపతి వృత్తి స్థానమైన 10వ స్థానంలో ఉంటే జాతకుడు వృత్తి వ్యాపారాలలో స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి శిఖరాగ్రానికి చేరుకుని సంపదలను, విజయాలను అందుకుంటాడని చెప్పాలి. పైగా గ్రహరాజు రవికి రాజ్యస్థానం సముచితమైన భావం. రాజకీయాల్లో రాణించగలరని నిర్బంధంగా చెప్పాలి. ఇది ఒక రాజయోగం. లగ్నం ప్రవృత్తిని, దశమం వృత్తిని సూచిస్తుంది. అందువలన తన వృత్తినే ప్రవృత్తిగా మార్చుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకుంటాడు. దీనికి తోడు రాహువుకు దశమ భావం యోగప్రదమే. పైగా వృషభంలో రాహు ఉచ్చ. రాహువు కూడా రాజకీయ పదవులను ఇవ్వగలడని శాస్త్రవచనం. రవిరాహువుల కలయిక అగ్గిపిడుగుల కలయికగా భావించాలి. ఈ కారణంగా ట్రంప్ వ్యాపార రాజకీయాలలో రారాజుగా వెలుగొందుతాడు. ఇక్కడ మరో ముఖ్య విషయం ఏమంటే, సింహలగ్నానికి శుభుడైన గురువు ధనస్థానమైన కన్యారాశి నుండి తన 9వ దృష్టితో రాజ్యభావాన్ని చూస్తున్నాడు. అందువలన ట్రంప్ తన అధికారంతో అమెరికా అధ్యక్షుడిగా దూకుడు ప్రదర్శించినప్పటికీ గురుదృష్టి వలన న్యాయము, ధర్మము అంతర్లీనంగా ఉంటాయని చెప్పాలి. 3. ఇప్పుడు లగ్న స్థితి గ్రహం గురించి మాట్లాడుకుందాం. సింహలగ్నములో కుజుడు. అగ్నితత్వ రాశి సింహంలో మరొక అగ్నితత్వ గ్రహం కుజుడు. పైగా సింహలగ్నానికి చతుర్థ కేంద్రాధిపతిగా, భాగ్య కోణాధిపతిగా కుజుడు శుభుడు, వెరసి యోగకారకుడు. కుజుడు మేష వృశ్చికాలలో కంటే సింహరాశిలోనే బాగా యోగించగలడు. చతుర్థాధిపతి లగ్నములో ఉంటే విద్యావంతుడు, వారసత్వ సంపదలను అనుభవించువాడు, స్థిరాస్తులు, ధన సంపదలు, భూములు, భవనాలు, వాహనాలకు కొదువు ఉండదని సామాన్య జ్యోతిష్య ఫలితం. భాగ్యాధిపతి లగ్నంలో ఉంటే జాతకుడు అదృష్టవంతుడని వేరుగా చెప్పనవసరం లేదు. లగ్నం నుండి కుజుడు తన 4వ దృష్టితో చతుర్థ కేంద్రాన్ని చూడటం వలన సుఖ సంతోషాలకు, స్థిర సంపదలకు కొదవే ఉండదు. 4. జన్మరాశి వృశ్చికం. అధిపతి కుజుడు యోగకారకుడుగా లగ్న స్థితి మరియు రాశిపై దృష్టి. రాశిని రాశ్యాధిపతి చూడటం శుభప్రదం. ఇంకా శుభప్రదం ఏమంటే లగ్నాధిపతి రవి రాశిని చూడటం జన్మరాశికి మరింత బలం. అంటే లగ్నాధిపతి, రాశ్యాధిపతి మిత్రులేగాక వీరు ఇరువురు సింహలగ్నానికి శుభులు. రాశ్యాధిపతి కుజుడు లగ్నములో, లగ్నాధిపతి దృష్టి రాశిపైన. ఇంకా చెప్పాలంటే లగ్నం, రాశి, దశమం 3 భావాలు పరస్పరం కేంద్రాలలో ఉండటం ఎంతో ఎంతో యోగదాయకం. ఇరువురు కేంద్రాలలో ఉండటం కూడా జయప్రదమే. లాభాధిపతి, జన్మ నక్షత్రాధిపతి బుధుడు 11వ భావంలో తన స్వక్షేత్రంలో ఉండటం సానుకూలానికే సానుకూలం. 5. జాతక చక్రంలో 5 గ్రహాలు కేంద్ర కోణాలలో, 2 గ్రహాలు ధనలాభాలలో, వెరసి 7 గ్రహాలు ఉన్నత స్థితిలో ఉన్నందున ట్రంప్ గారు మహాయోగ జాతకులని చెప్పాలి. కేవలం 2 గ్రహాలు శని, శుక్రులు వ్యయభావంలో ఉన్నారు. నవగ్రహాలలో ఒక్క బుధుడు తప్ప
అన్ని గ్రహాలు శుభతారల మీదే ఉన్నాయి. ఇవన్నీ సానుకూల అంశాలే. 6. ట్రంప్ జాతకంలో చంద్రకేతు, రవిరాహు, శని, శుక్ర జంట గ్రహ కలయికలు ఉన్నాయి. ఈ కలయికల గురించి చాలా వివరంగా చెప్పబడిన వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి. ఆసక్తి గలవారు డిస్క్రిప్షన్లో లింకులు ఇచ్చాను, వీక్షించగలరు, లేదా ప్లేలిస్టులను గమనించి చూడవచ్చును. ముందుగా రవిరాహువుల కలయిక గురించి కొన్నైనా విషయాలు మాట్లాడుకోవాలి. ముఖ్యంగా ఈ రెండు గ్రహాలు రాజ్యభావమైన వృత్తి స్థానంలో ఉన్నందున అగ్రరాజ్య అధ్యక్షుడిగా ట్రంప్ వ్యక్తిత్వం, నిర్ణయాలు ప్రపంచ జనాభాలో ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేస్తాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే సింహలగ్నానికి రాజ్యభావంలో రవిరాహువుల కలయిక అంటే జాతకుడి వైఖరి ఇష్టారాజ్యంగానే ఉంటుంది. ఆడింది ఆట, పాడింది పాటని చెప్పాలి. గురుదృష్టి ఒక్కటే చూసేవారికి కొంత ఓదార్పు. 7. చతుర్థ కేంద్రమైన వృశ్చికములో పూర్ణచంద్రుడు, కేతువు కలయిక ట్రంప్ జాతక చక్రంలో మరో అపురూపమైన జంట గ్రహ కలయిక. సూర్యచంద్రులకు వ్యయాధిపత్య దోషం లేనందున సింహలగ్నానికి చంద్రుడు, కన్యాలగ్నానికి సూర్యుడు తటస్థులుగా శాస్త్రం పేర్కొంది. వృశ్చికం కేతువుకు ఉచ్చస్థానం, చంద్రునికి నీచస్థానం అయినప్పటికీ రాస్యాధిపతి కుజుడు లగ్నము నుండి, చంద్రలగ్నము నుండి కేంద్రంలో ఉన్నందున, మరీ ముఖ్యంగా వృశ్చిక రాశికి అధిపతి కుజుడు తన 4వ దృష్టితో చంద్రుడున్న రాశిని చూస్తున్నందున నీచభంగమైంది. చంద్రకేతు కలయిక గురించి వివరంగా తెలుసుకోవాలనే ఆసక్తి గలవారు మన ఛానల్లో గల చంద్రకేతు వీడియో చూడండి. 8. చంద్రలగ్నం నుండి పరిశీలిస్తే భాగ్యాధిపతిగా చంద్రుడు శుభుడు. భాగ్యాధిపతి లగ్నములో స్థితి కారణంగా జాతకుడు మిక్కిలి అదృష్టవంతుడని చెప్పాలి. లగ్నాధిపతి కుజుడు శుభుడు. లగ్నాధిపతి కుజుడు దశమ కేంద్రమైన సింహంలో స్థితి శుభయోగం. వృశ్చిక లగ్నానికి రవి దశమాధిపతిగా శుభుడు. దశమాధిపతి సప్తమ కేంద్ర స్థితి యోగదాయకమే. లగ్న కేంద్రమును అందుండు భాగ్యాధిపతి చంద్రుడును లగ్న దశమాధిపతులు కుజరవులు వీక్షించినందున చంద్రలగ్నం శుభపడింది. దీనికి రుజువుగా జాతకుని ట్రంప్ జీవితంలో చంద్రదశ 1981 నుండి 1991 వరకు యోగించినట్లుగా అతని బయోగ్రఫీ చెబుతుంది. అంతేగాక చతుర్థాధిపతి శని, సప్తమాధిపతి శుక్రుడు కలిసి భాగ్యకోణమైన కర్కాటకంలో స్థితి కూడా సానుకూలమే. శని, శుక్రులు వర్గోత్తమాంశ పొందిన గ్రహాలు అయినప్పటికీ లగ్నము నుండి కళత్రాధిపతి శని, కళత్రకారకుడు శుక్రుడు వ్యయభావంలో కలిసి ఉండటం వలన ట్రంప్ వైవాహిక జీవితంలో మార్పులు. చంద్రలగ్నమైన వృశ్చిక లగ్నానికి ధన పంచమాధిపతిగా గురువు శుభుడు. ధన పంచమాధిపతి లాభస్థానంలో యోగప్రదమే. గురువు తన స్వక్షేత్రమైన మీనరాశిని కన్యారాశి నుండి చూస్తున్నందున చంద్రలగ్నం నుండి పంచమ భావం, లగ్నం నుండి అష్టమ భావం శుభపడి బలపడ్డాయనే చెప్పాలి. 9. ఈ జాతక చక్రంలో అబ్బురమనిపించే కొన్ని విశేషాలు మీరు గమనించండి. జన్మలగ్నమైన సింహలగ్నంలో భాగ్యాధిపతి కుజుడు, లగ్నాధిపతి రవి దశమ భావంలో స్థితి. చంద్రలగ్నమైన వృశ్చిక లగ్నంలో కూడా భాగ్యాధిపతి చంద్రుని స్థితి మరియు లగ్నాధిపతి కుజుడు దశమ కేంద్ర స్థితి. వృశ్చిక లగ్నంపై లగ్న దశమాధిపతుల దృష్టి. రవి లగ్నం వృషభ లగ్నం నుండి చతుర్థాధిపతిగా రవి శుభుడు, సప్తమాధిపతిగా కుజుడు శుభుడు, లగ్నాధిపతి శుక్రుడు శుభుడు, భాగ్య రాజ్యాధిపతిగా శని శుభుడు. అంటే లగ్న దశమాధిపతులుగా శని శుక్రుల కలయిక విక్రమభావమైన కర్కాటకంలో మరియు భాగ్యభావమైన మకరంపై దృష్టి. శని శుక్రులు వర్గోత్తమాంశ పొంది ఉన్నారు. చతుర్థంలో సప్తమాధిపతి కుజుని స్థితి. సప్తమ భావమైన వృశ్చికంపై చతుర్థాధిపతి రవి, సప్తమాధిపతి కుజుని సంయుక్త దృష్టి. లగ్నములో ఉచ్చరాహువు, సప్తమంలో ఉచ్చకేతువు, దశమంపై కుజు దృష్టి. 10. ప్రస్తుతం
ట్రంప్ గారికి గురు మహర్దశ నడుస్తున్నది. సింహలగ్నానికి గురువు తటస్థుడిగా చెప్పబడే శుభుడు. దశమ భావంపై దృష్టి ఉన్నందున ట్రంప్కు వర్తమాన దశ కూడా శుభప్రదంగానే ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నెంబర్ 1